ఎవర్రా? వైజాగ్ నుంచి సత్య. ఏదో వాడు షాప్ పైన బ్యానర్ కట్టాలంట, వస్తారని అడుగుతున్నాడు. ఎంత ఇస్తాడు? మనిషికి 30 రూపాయలు ఇస్తాడంట. 30? కింద పడ్డావనుకో మెయింటెనెన్స్ కూడా సరిపోదు. నువ్వు వెళదాం అనుకుంటున్నావా? ఏంటి వెళ్తామని అడుగుతున్నావా? వాడితో వెళ్ళామనుకో చచ్చి సున్నం అవ్వాల్సిందే. ఈ కాలం పిల్లలు అమ్మ గడుపులోంచి పుట్టేటప్పుడే డబ్బుతోనే పుడుతున్నారు. ఇప్పుడు మనం వెళ్ళామనుకో చిల్లర విషయం అటు ఉంచితే వాళ్ళు చెప్పింది చేస్తూ ఉండిపోవాలంతే. నువ్వు అర్జెంటుగా ముందా ఫోన్ ఆఫ్ చేసేయి, లేదంటే ఎవడొకటి ఫోన్ చేసి ఇలా షంటుతూనే ఉంటాడు. అయ్యో ఈ రోడ్ ఏంట్రా ఇంత బిజీగా ఉంది. ఎరిక్సన్ ఇక్కడ చూడు, ఇలాంటివి మనకెందుకు దొరకవురా? కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను రా. తీసుకురా తీసుకోండి త్వరగా 50 రూపాయలు. అరే ఏమైందిరా? చుట్టూ చూడరా. ఉందా లేదా? త్వరగా రండి. రేయ్ వీళ్ళకు దొరికామంటే ఒంట్లో ఒక్క పార్ట్ కూడా మిగలదు. ముందు ఇక్కడ నుంచి వెళ్దాం పదా, బ్యారికేడ్ నుంచి చూద్దాం. రండి రండి. ఇది ఎక్కడ మాయరా? ఇది ఆపలే కదా. రేయ్ పెద్ద ముదుర్లా ఉన్నట్టున్నాడు. షాపింగ్ మాల్కి తీసుకొచ్చాడు. ఇందులో ఇప్పుడు దేన్ని ఫిక్స్ చేద్దాం? నిజంగానా? నీకు ముందే తెలుసా? రేయ్ నేను బండి గురించి అంటున్నా. ఓ బండి గురించా? చెప్తే వింటరా మీరు? అన్నా ఒక రోజుకి ఎన్ని షోలు అని అడుగుతున్నా. ఎన్ని షోలు వేస్తున్నారా? అవును వెళ్ళండియా, ఇక్కడ థియేటర్ లేదు, షోలు ఎలాగే ఉన్నాయన్నారే. మీకు ఏమైనా పిచ్చా? ఇక్కడే బండి చాలా బాగుంది కదా. బండి కండిషన్ బాగానే ఉన్నట్టుంది, కానీ పికప్ కొంచెం తక్కువగా ఉంది. మిగతా అంతా ఓకే. రే చూడు. ఎంతకి సార్ ఏం చెప్పబోతారో ఇంటికి వెళ్తున్నారా? నేను కూడా ఇంటికి వెళ్తున్నా. అలాగా నాకు అనిపించలేదు. మాట్లాడుకుంటూ త్వరగా రా. డిఫరెంట్ గా ఉంది, బానే ఉంది. ఇది గన దొరికితే భలే ఉంటుంది కదా. ఏముందిరా వాళ్ళలో? ఇది చాలు, టైట్ చేసుకో. రేయ్ ఇంకా ఎంతసేపు రా? ఇది ఓపెన్ అవ్వట్లేదు. చేది గొంతులో గుచ్చేస్తావు. చూసావుగా, ఇలా తీయాలి.